ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ అభ్యర్థులు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రం ఇన్ఛార్జీల జాబితా వెల్లడించే అవకాశం ఉంది. చిత్తూరు, పూతలపట్టు, మదనపల్లి, సత్యవేడులో అభ్యర్థుల మార్పులు జరగనున్నట్లు సమాచారం. తిరుపతి, చంద్రగిరిలో గతంలోనే ఎమ్మెల్యేల కుమారులను అభ్యర్థులుగా ప్రకటించింది అధిష్టానం. ఇక నగరం నుంచి మళ్లీ రోజాకే అవకాశం ఉందంటున్నాయి పార్టీ వర్గాలు. అటు తిరుపతి ఎంపీ గురుమూర్తిని సత్యవేడు ఎమ్మెల్యే అభ్యర్థిగా మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ అభ్యర్థులు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రం ఇన్ఛార్జీల జాబితా వెల్లడించే అవకాశం ఉంది. ఇక చిత్తూరు, పూతలపట్టు, మదనపల్లి, సత్యవేడులో అభ్యర్థుల మార్పులు జరగనున్నట్లు అటు తిరుపతి ఎంపీ గురుమూర్తిని సత్యవేడు ఎమ్మెల్యే అభ్యర్థిగా మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ అభ్యర్థులు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రం ఇన్ఛార్జీల జాబితా వెల్లడించే అవకాశం ఉంది. ఇటు చిత్తూరు, పూతలపట్టు, మదనపల్లి, సత్యవేడులో అభ్యర్థుల మార్పులు జరగనున్నట్లు సమాచారం. తిరుపతి, చంద్రగిరిలో గతంలోనే ఎమ్మెల్యేల కుమారులను అభ్యర్థులుగా ప్రకటించింది అధిష్టానం. నగరం నుంచి మళ్లీ రోజాకే అవకాశం ఉందంటున్నాయి పార్టీ వర్గాలు. అటు తిరుపతి ఎంపీ గురుమూర్తిని సత్యవేడు ఎమ్మెల్యే అభ్యర్థిగా మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ అభ్యర్థులు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రం ఇన్ఛార్జీల జాబితా వెల్లడించే అవకాశం ఉంది. చిత్తూరు, పూతలపట్టు, మదనపల్లి, సత్యవేడులో అభ్యర్థుల మార్పులు జరగనున్నట్లు సమాచారం. ఇక తిరుపతి, చంద్రగిరిలో గతంలోనే ఎమ్మెల్యేల కుమారులను అభ్యర్థులుగా ప్రకటించింది అధిష్టానం. నగరం నుంచి మళ్లీ రోజాకే అవకాశం ఉందంటున్నాయి పార్టీ వర్గాలు. అటు తిరుపతి ఎంపీ గురుమూర్తిని సత్యవేడు ఎమ్మెల్యే అభ్యర్థిగా మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ అభ్యర్థులు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రం ఇన్ఛార్జీల జాబితా వెల్లడించే అవకాశం ఉంది. చిత్తూరు, పూతలపట్టు, మదనపల్లి, సత్యవేడులో అభ్యర్థుల మార్పులు జరగనున్నట్లు సమాచారం. తిరుపతి, చంద్రగిరిలో గతంలోనే ఎమ్మెల్యేల కుమారులను అభ్యర్థులుగా ప్రకటించింది అధిష్టానం. ఇక నగరం నుంచి మళ్లీ రోజాకే అవకాశం ఉందంటున్నాయి పార్టీ వర్గాలు. అటు తిరుపతి ఎంపీని గురుమూర్తిని సత్యవేడు ఎమ్మెల్యే అభ్యర్థిగా మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ అభ్యర్థులు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రం ఇన్ఛార్జీల జాబితా వెల్లడించే అవకాశం ఉంది. చిత్తూరు, పూతలపట్టు, మదనపల్లి, సత్యవేడులో అభ్యర్థుల మార్పులు జరగనున్నట్లు సమాచారం. ఇక తిరుపతి, చంద్రగిరిలో గతంలోనే ఎమ్మెల్యేల కుమారులను అభ్యర్థులుగా ప్రకటించింది అధిష్టానం. నగరం నుంచి మళ్లీ రోజాకే అవకాశం ఉందంటున్నాయి పార్టీ వర్గాలు. అటు తిరుపతి ఎంపీ గురుమూర్తిని సత్యవేడు ఎమ్మెల్యే అభ్యర్థిగా మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ అభ్యర్థులు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రం ఇన్ఛార్జీల జాబితా వెల్లడించే అవకాశం ఉంది. చిత్తూరు, పూతలపట్టు, మదనపల్లి, సత్యవేడులో అభ్యర్థుల మార్పులు జరగనున్నట్లు సమాచారం. తిరుపతి, చంద్రగిరిలో గతంలోనే ఎమ్మెల్యేల కుమారులను అభ్యర్థులుగా ప్రకటించింది అధిష్టానం. ఇక నగరం నుంచి మళ్లీ రోజాకే అవకాశం ఉందంటున్నాయి పార్టీ వర్గాలు. అటు తిరుపతి ఎంపీ గురుమూర్తిని సత్యవేడు ఎమ్మెల్యే అభ్యర్థిగా మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ అభ్యర్థులు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రం ఇన్ఛార్జీల జాబితా వెల్లడించే అవకాశం ఉంది. చిత్తూరు, పూతలపట్టు, మదనపల్లి, సత్యవేడులో అభ్యర్థుల మార్పులు జరగనున్నట్లు సమాచారం. ఇక తిరుపతి, చంద్రగిరిలో గతంలోనే ఎమ్మెల్యేల కుమారులను అభ్యర్థులుగా ప్రకటించింది అధిష్టానం. నగరం నుంచి మళ్లీ రోజాకే అవకాశం ఉందంటున్నాయి పార్టీ వర్గాలు. అటు తిరుపతి ఎంపీ గురుమూర్తిని సత్యవేడు ఎమ్మెల్యే అభ్యర్థిగా మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.